మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. దేవుడు మరి కొద్ది కాలాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు కూడా దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈ సమయంలో మరి వాక్యం మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్యాంశము మనం గమనించినట్లయితే తెలివికి మరియు జ్ఞానముకు ఉన్నటువంటి వ్యత్యాసము. లేఖనాలను పరిశీలించినట్లయితే 34వ కీర్తన 11వ వచనం గమనిద్దాం. కీర్తనాకారుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా మనం సముపార్జన చేసుకోవచ్చు చదివి, కానీ ఆ వాక్యానుసారంగా జీవించకపోతే అది వ్యర్థమే. ప్రతి మనిషికి కూడా భయం ఉండాలి దేవుని పట్ల, వాక్యం పట్ల. మనం చూస్తూ ఉంటాం, జ్ఞానము అనేది ఉప్పొంగు చేస్తుందంట మనిషిని, కానీ ప్రేమను మాత్రం క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మనం లేఖనాలను పరిశీలిద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వేచిన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. దేవుని యొక్క భయం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత జ్ఞానం ఉండా కానీ దేవుని యొక్క భయం ఇంపార్టెంట్. అనేక మంది ఈ దినాల్లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్తూ అనేక రీతిలుగా విస్తారమైనటువంటి వాక్యాలను నేర్చుకుంటున్నారు, మంచిదే. విస్తారమైన ప్రసంగాలని తయారు చేసుకుంటున్నారు, మంచిదే. కానీ దేవుని ఎడల భయభక్తులు ఎంతవరకు నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం. విన్న వాక్యానికి లోబడటం అనేది ముఖ్యం. లోబడి ఆ వాక్యానుసారంగా జీవించడం అనేది ముఖ్యం. అనేక మంది నేటి దినాల్లో విస్తారమైన ప్రసంగాలు అంటున్నారు, విస్తారమైన వాక్యం చదువుతున్నారు, కానీ వాక్యానికి లోబడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అంటున్నాడు. యెహోవా యందు భయము కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఆయన అభివృద్ధి చేశాడు. ఈ ప్రపంచాన్నే ఏలే తెలివి ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే అది వ్యర్థం, దయ లేకపోతే వ్యర్థం, కనికరం లేకపోతే వ్యర్థం. అదే రీతిగా వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనే అవన్నీ మనకు కలుగుతుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఫియర్, దేవుని ఎడల భయం ఉండాలి మనం. అప్పుడే మనము ముందుకు కొనసాగుతాం ఆత్మీయ జీవితంలో. దేవునికి భయపడ్డాడు కాబట్టి సౌలు మీద పగ తీర్చుకోలేదు. దావీదుని చంపటానికి అనేక సార్లు ప్రయత్నం చేశాడు సౌలు, ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఒకానొక సమయంలో ఆ సౌలే దావీదుకు దొరికాడు. కానీ సౌల్ని దావీదు ఏం చేయలేదు. అభిషేకించబడిన వాడిని ఏం చేయకూడదు, ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడని. అటు దేవునికి భయపడ్డాడు, ఇటు అభిషేకించబడిన సౌలుకి భయపడ్డాడు. ఎంత జ్ఞానం నేర్చుకున్నది అని కాదు, ఎంత సెమినార్లకు వెళ్ళామో, ఎన్ని ప్రసంగాలు విన్నామని కాదు. భయభక్తులు నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర కూర్చుని ఎవడు దీనుడై వణుకుచుండెనో వానినే దృష్టించుచున్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దీనత్వము, విధేయత, దేవుని యందలి భయము ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. తద్వారా దేవుని రాజ్యానికి వారసులు కాగలుగుతాం. ఆ రీతిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం కోసం మనం అడుగుదాం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభువా, మేము మీ అందరినీ భయము, భక్తి కావాలి. ఎంతో జ్ఞాన సముపార్జన చేస్తూ ఉన్నాం, ఎంతో జ్ఞానాన్ని అభ్యసిస్తున్నాం, కానీ భయం లేకపోతే, మీ అందరిలో భయము, భక్తి లేకపోతే అది వ్యర్థమే నాయన. కాబట్టి మేము ఆ భయము, భక్తి నేర్చుకోవాలి మీ పాదాల దగ్గర. తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, స్తోత్రం. ఆ రీతికి మమ్మల్ని, మా ప్రియులను సిద్ధపాటు చేసి తండ్రి, మీరు ఏ ఆజ్ఞలు అయితే మాకు చెప్పారో ఆజ్ఞలను బట్టి మేము నడుచుకోవటానికి తండ్రి, మీరు మమ్మల్ని చూస్తున్నారు, పరిశీలిస్తున్నారు అనేటువంటి జ్ఞానము మాకు దయచేయండి, సహాయం చేయమని, వాక్యానుసారమైన జీవితం మాకు ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరు మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పటి తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని మనందరం కలుసుకుందాం. ప్రభువు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.